మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా మనము ఆయన యొక్క రెండవ రాకడకి మన యొక్క సిద్ధపాటు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము లేదా 3వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అతనికి లేకపోతే దావీదికి దేవుని యొక్క సహాయము రాదు అని, దేవుడు ఆయనకి రక్షకుడుగా ఉండడు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలాంటి సమయంలో దావీదు భక్తుడు రాస్తాడనమాట. తన సొంత కుమారుడే తన్ను తరుముతూ ఉన్నప్పుడు చాలామంది ఏమంటారంటే, అతనికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు అతనికి రక్షణ కలగచేయడు అని చెప్తున్నప్పుడు ఆయన బాధపడుతూ రాసిన కీర్తన ఆ యొక్క 3వ కీర్తన. ఎందుకు మనకి ఈ యొక్క రాకడ సమయంలో ఈ వచనాన్ని మనం ఎందుకు ధ్యానించుకోవాలి అంటే, ప్రజెంట్ లోకంలో కూడా చాలాసార్లు మనకు వినపడే మాటలు ఎలాగా ఉంటాయంటే, రెండవ రాకడ అన్న వెంటనే ఆ యొక్క మాటలు చాలామందికి సహించవు. ఎలా చెప్తూ ఉంటారంటే, రెండవ రాకడంట, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఏ రోజు వస్తాడో తెలియదంట, లేకపోతే ఆయన నమ్ముకుంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన వచ్చేంత వరకు ఈ ఇబ్బందులే, ఈ బాధలే, ఈ శ్రమలే పడుతూ ఉండాలా అని చెబుతూ ఈ లోకంలోంచి వస్తున్న యొక్క మాటల్ని వింటూ ఉంటాం. అయితే దావీదు భక్తులు కూడా అలాంటి మాటలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని కోసం ఎదురు చూసినప్పుడు తిరిగి దేవుడు దావీదుని ఎంతగానో శాంతినిచ్చాడు, భద్రతనిచ్చాడు. అంతేకాదు దావీదు యొక్క సంతానం నుంచి ఆయన వచ్చాడు. ఈ రోజుల్లో కూడా మనము రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో నుంచి వస్తున్న మాటలు ఎలాగా ఉంటాయంటే, దేవుడు నిజంగా రక్షకుడుగా ఉండగలడా, ఆయన నాకు రక్షకుడుగా ఉన్నాడు కదా, నిజంగా నాకు ఉన్నాడా లేదా అనే యొక్క డౌట్ వచ్చే విధంగా ఈ యొక్క సాతానుడు కావచ్చు, లోకంలో ఉన్న పరిస్థితులు మనకు వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, దావీదులాగా మనము కూడా దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకొని ఉండాలి. విశ్వాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. వస్తాయి, ఈ లోకంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చాలాసార్లు మనకే డౌట్ వస్తుంది. బయట వాళ్ళు చెప్పేదే కాదు, మనంతటా మనకే నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, నాకు రక్షకుడుగా ఆయన ఉన్నాడా అలాంటి డౌట్స్ మనకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎలాంటి డౌట్లు వచ్చినా సరే, బయట నుంచి ఎలాంటి మనుషుల యొక్క ఆలోచనలు వచ్చినా సరే, ఒకే ఒక్క నిర్ణయం ఏంటంటే, యేసయ్య ఎప్పటికీ నిన్ను విడిచిపోడు లేదా నన్ను విడిచిపోడు, యేసయ్యకి ఎప్పుడు నేను గుర్తుంటాను, ప్రతిరోజు ఆయన నడిపిస్తున్నాడు అనే యొక్క విశ్వాసం కనుక నీకుంటే, తిరిగి ఆ యొక్క రాకడ విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని మీద ఆధారపడే విషయం కావచ్చు, విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ లోకంలో ఉన్న ఆ యొక్క మాటలకు చెవినొగ్గితే మనము నిరుత్సాహపడతాం, డిసప్పాయింట్ అవుతుంది. దేవునికి మనము ప్రార్థన చేయలేము, వాక్యం చదువుకోలేము, దేవునితో సహవాసం ఉండదు, రాకడ గురించిన కావలసిన శ్రద్ధ మనము వహించలేం. కాబట్టి ఆ యొక్క కీర్తనలు లేదా 3వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు ఏ విధంగా అయితే ఆ యొక్క మాటలు విన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఏ విధంగా బలపరుచుకున్నాడో, అదేవిధంగా ఈ రోజుల్లో మనం కూడా రాకడ ఆలస్యం అవుతున్న రోజుల్లో ఇక లోకంలోంచి వస్తున్న అనేకమైన పోకడలు కావచ్చు, అనేకమైన మాటలు వింటున్నప్పుడు మనము దావీదులాగా ధైర్యము చెడిపోకుండా దేవుని మీద మనము విశ్వాసం ఉంచుకొని ముందుకు సాగిపోదాం. ఆ యొక్క రెండవ రాకడ విషయంలో మనం జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగే విధంగా చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.